తన కలల కోసం నడిచే దారిలో ఎంత కష్టం వచ్చినా వెనక్కి తిరగనవాడే మన అర్జున్ రెడ్డి. మన విజయ్ దేవరకొండ 1909లో హైదరాబాద్ దగ్గర ఆచంపేట్ అనే ఊర్లో జన్మించాడు. తండ్రి చిన్న సినిమాలు తీయాలని కలలుగన్నాడు. కాని ఆ కలలు నెరవేరలేదు. అదే నిరాశతో కుటుంబం కష్టాల్లో పడింది. విజయ్ చిన్నప్పటినుంచి ఇంట్రోవర్ట్, చాలా సైలెంట్ బాయ్. కాని గుండెల్లో ఒక మాట, ఒకరోజు నేను పెద్ద హీరో అవుతాను, సినిమాల్లో అడుగుపెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు. అది అంత ఈజీ కాదు బ్రదర్. ఆడిషన్కి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం. చాలా చోట్ల తిరస్కరణలు ఎదురయ్యాయి. మంచి రూపం లేడని, మాస్ అట్రాక్షన్ లేదని అనేవాళ్లు. అయినా అతడు ఆగలేదు. ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుధం. 2011లో నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్య లాంటి మూవీస్లో కనిపించాడు. కాసాని హీరోగా ఛాన్స్ రావడం లేదు. తర్వాత 2016లో పెళ్లిచూపులు సినిమా వచ్చింది. చిన్న సినిమా కాని భారీ హిట్. విజయ్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్లో వినిపించింది. అయినా అసలు తుఫాను మాత్రం అర్జున్ రెడ్డితో మొదలైంది. తన స్వభావం, తన యాటిట్యూడ్ సినిమాలోని అర్జున్ రెడ్డి పాత్రతో కలిసిపోయింది. ఆ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ సెన్సేషన్ అయ్యాడు. కానీ విజయంతో పాటు కష్టాలు కూడా వచ్చాయి బ్రదర్. వివాదాలు, హేటర్స్, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని ఎదుర్కొని ఇవాళ టూ లైగర్, టియర్ కామ్రేడ్, ఖుషీ లాంటి సినిమాలు చేసి మళ్లీ 2 ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాడు. విజయ్ మాట ఏమిటంటే, ఎవరు నిన్ను నమ్మకపోయినా నువ్వు నమ్ముకోవాలి. ఇది ఒక స్టార్ స్టోరీ కాదు బ్రదర్. ఇది కష్టాల నుంచి వెలుగువైపు నడిచిన అబ్బాయి నిజమైన కథ.